చేసా నేను ముస్తాబై ఇట్టా వచ్చేసా మహేసా ముస్తాబై ఇట్టా వచ్చేసా. బాగున్నారా? మహిళలు ఎప్పుడు ఎక్కడ బాగుంటారు అంటే ఇట్స్ వన్ అండ్ ఓన్లీ శ్రీకాకుళం. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. శ్రీకాకుళంలో ఎంటర్టైన్మెంట్ కి పెట్టింది పేరు కాబట్టి ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మహిళలే కాబట్టి ఈ రోజు ఒక అందమైన ఇంట్రొడక్షన్ తో మేము ముందుకు వచ్చేసాను. పోటీ ఏదైనా గెలుపవరిది, ఆట ఏదైనా విజయం ఎవరిది, పాత్ర ఏదైనా సంబరం ఎవరిది, వంట ఎవరిదైనా ఉప్మా మాడేది ఎవరిది, జాతర ఏదైనా సంబరం ఎవరిది, షో ఏదైనా సందడి ఎవరిది. అన్ని మాదే అన్ని మాదే అని వీళ్ళు అన్నప్పుడు అందుకే అంటామండి ఆడవాళ్ళు. సో ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు పక్క వాళ్ళని పీకి కొట్టాలనిపిస్తుంది? ఆన్సర్ అడిగేటప్పుడు పక్క వాళ్ళు చెప్పేటప్పుడు, ఆన్సర్ మనల్ని ఆన్సర్ అడిగేటప్పుడు పక్క వాళ్ళు చెప్పేటప్పుడు, మనం మాట్లాడుతుంటే మైక్ లాక్కుంటారు చూడ అప్పుడు. చెప్పండి అమ్మా. ఆడవాళ్ళు మీకు జోహార్లు చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే కొట్టాలనిపిస్తుంది పక్కల్ని. నిజంగా అంటే మిమ్మల్ని మీ ఇంట్లో ఎవరైనా ఆపుతారా? ఈ షో వస్తుంటే చూడటం ఆపుతారా? కొన్నిసార్లు పని మనిషి వస్తే మరి వెళ్ళిపోమని చెప్పేస్తాను నేను. పని మనిషి అట్లా మధ్యలోకి టీవీకి నాకు మధ్యలో రావద్దు అని అంటారేమో. వెరీ గుడ్, బ్రహ్మాండమైన ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా 12 గంటలకి ఈ ప్రోగ్రామ్ రవాణా ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు నీకు కూడా నేను అన్నానా అదే విషయం అంటే మరి ఇలా అనకూడదు కదా విషయం చెప్పేటప్పుడు. ఓకే అందుకు చెప్పవలసి వచ్చింది. చెప్పండి. కనుక అప్పుడు ఏంటంటే కుక్కర్ కూడా విజల్ వస్తుందని 10 నిమిషాలు ముందైనా పెట్టేసుకుంటాం, 10 నిమిషాలు లేట్ గానే పెట్టేసుకుంటాం, ప్రోగ్రామ్ మిస్ అయిపోతామేమో అని. అంటే ప్రెషర్ కుక్కర్ సౌండ్ కూడా రావద్దు. కానీ అప్పుడు ఎవరిని కొట్టబోతు అవుతుంది? ప్రెషర్ కుక్కర్ ని కొడతావా? మరి ఆపేస్తాం కదా. అప్పుడు వచ్చే ఏమి వంట చేయలేదు మా హస్బెండ్ అడిగారు అనుకో, రవి గారి ప్రోగ్రామ్ వచ్చింది తర్వాత చేద్దామని ఆపేసానని చెప్తాను. అమ్మాయ వెరీ గుడ్. ఇక్కడ నుంచి పక్కన ఉన్న వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు అయితే లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. మీకు తెలివి లేదని మీరు కొట్టుకోరు కానీ పక్కన వాడికి తెలివి ఉందని కొడతారా? అక్కడ మనం తక్కువైపోతామని. మనకి 99 వచ్చినా పక్కన 100 ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా వాడు ఫస్ట్ అయిపోతాడు కదా సార్. సో అలాంటప్పుడు కొట్టాలనిపిస్తుంది. వెరీ నైస్ అండి. కొట్టొచ్చు తప్పులేదు, కొట్టొచ్చు. మరుసటి రోజు ఎగ్జామ్ అప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏం చదవకరా నేను నీకు చూపిస్తానని ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసి నాకు కూడా ఏం రాదురా అని చెప్పినప్పుడు లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఇది క్రేజీ ఆన్సర్ అంటే. వరల్డ్ కప్ తీసుకురారా. అందుకే వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్మకం పెట్టుకోకుండా నువ్వే బాగా చదువుకొని రాయనా. ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చప్పట్లు. పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిండే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే. అందరికి కావాలి మనీ. నా పేరు యామిని. మనీ యామనియా? ఏం చేస్తుంటారు యామని గారు? హౌస్ వైఫ్. ఎన్ని నుంచి పని చేస్తున్నారు? అలా 7 years నుంచి. 7 years గా పని చేస్తున్నారు. జీతం తీసుకుంటారా? వితౌట్ శాలరీ. మీరు చెయ్యరుగా, లాక్కుంటారుగా? లాక్కోలేరా? మీరు అడిగినప్పుడే మీ ఆయన ఇస్తున్నారు డబ్బులు. మొత్తం అంటే ఫైనాన్స్ మినిస్టర్ మీరు కాదా? అయితే కాదు, పుట్టి హోమ్ మినిస్టర్. అయితే వెరీ గుడ్. నువ్వు చాలా బాగుంటావు రవి, నా పేరు భార్గవి. నువ్వు చాలా బాగుంటావు రవి, నా పేరు భార్గవి. ఓ వివి కలిపావా? థ్యాంక్ యూ బంగారం. ఏం చేస్తుందమ్మా? బీటెక్ థర్డ్ ఇయర్. అంటే సెకండ్ ఇయర్ పాస్ అయినావు. మేడం మీ పేరు? హాయ్ రవి గారు. హాయ్ అండి. నా పేరు వందన. వందన గారు. ఒంటికి మంచి బనానా. నా పేరు వందన. ఒంటికి మంచిది బనానా, నీ పేరు వందన. ఏం చేస్తుంటారండి బనానా గారు? సారీ వందన గారు? హౌస్ వైఫ్. ఎందుకంటే ఇంత డల్ గా హౌస్ వైఫ్ ఉద్యోగ పని చేసా? మేడం మీ పేరు? రవి నీ కోసం తెచ్చాను కాజా. నా పేరు తనూజ. ఏది మరి కాజా? షో కలవండి ఇస్తాను. షో అయిన తర్వాత కాజా ఇస్తారా? దొరుకుతుందంట కాజా.
మేడం మీ పేరు? చరిష్మా. కూరని ఇంగ్లీష్ లో అంటారు కర్రీ, నా పేరు చెర్రీ. చెర్రీ కర్రీ. నీకు కర్రీ వండడం వస్తుందా? ఆలుగడ్డ కర్రీ ఎలా వండాలి చెప్పు. ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి, ప్యాన్ తీసుకొని తల బాదుకోవాలి. ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ పెట్టి. ఆయిల్ పెట్టాలా వెయ్యాలా? అదే వెయ్యాలి. లేకపోతే ఆయిల్ డబ్బా పెడతా నేనైతే. ఆయిల్ వేసి కర్రీ లీవ్స్ ఇంకా మిర్చి వేయాలి. మిర్చి వేసి ఫ్రై అయ్యాక ఆలు కట్ చేసి వేసేయాలి. దీని బదులు ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి యూట్యూబ్ పెట్టుకుంటే అయిపోద్దిగా. అమ్మ వచ్చి హాయ్ రవి. హాయ్ అండి. సన్నగా ఉంటుంది తమన్నా, నా పేరు ప్రసన్న. తమన్నా ప్రసన్న. ఆ హీరోయిన్ తో పోల్చుకుంటే ఆ హీరోయిన్ కంటే మీరే అందంగా ఉన్నారండి. ఓకే, సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. 3 క్వశ్చన్లు అడుగుతా, సినిమా క్వశ్చన్లు. ఫస్ట్ దానికి ఈ లేజీ హౌస్ వైఫ్ వర్సెస్ ఈ యాక్టివ్ కాజా మేడం. ఓకేనా? మీరిద్దరు పరిగెత్తాలి. పరిగెత్తి ఎవరైతే బాల్ తీసుకొచ్చి నా చేతిలో పెడతారో వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటా. పరిగెత్తాలి, లాక్కోవాలి. ఇక్కడ వచ్చి నా చేతిలో పెట్టేంత వరకు మీరు లాక్కోవచ్చు, కానీ పద్ధతిగా. ఫస్ట్ ఎవరైతే ముందుగా తెస్తారో వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. 3, 2, 1 గో. రావాలి. 5, 4, 3, 2, 1. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా. హీరోస్ కి లాంగ్ హెయిర్ ఉన్న తెలుగు సినిమా పేర్లు. అంటే ఆ సినిమాలో హీరోకి లాంగ్ హెయిర్ ఉండాలి. అలాంటి సినిమాలు ఏవైనా 5 చెప్పండి. బద్రీనాథ్, చిరుతలో లాంగ్ హెయిరా? మగధీరా, బాహుబలి, ఎస్. సైరా నరసింహారెడ్డి. సైరా నరసింహారెడ్డి రైట్ ఆన్సర్. డాన్సు రాదు, ఇటు గేమ్ ఆటకి రాదు. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, లంచం లేదా బ్లాక్ మనీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఏవైనా 4 తెలుగు సినిమా పేర్లు చెప్పండి. ఠాగూర్. 5, 4. భారతీయుడు. వాళ్ళు చెప్పారు కాబట్టి టీం డిస్క్వాలిఫైడ్. మిమ్మల్ని అడుగు. ఠాగూర్. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో బ్లాక్ మనీయా? టైమ్ అప్. ఠాగూర్ అని వీళ్ళు చెప్పిన ఆన్సరే మీరు చెప్పారు కాబట్టి ఇంకో 2 ఆన్సర్లు ఏమైనా చెప్పండి, వాళ్ళు చెప్పినే కాకుండా. జవాన్. శివాజీ ఓకే. జులైలో కూడా ఉంటుంది కదా. అది బ్లాక్ మనీ కాదమ్మా, దొంగతనం అమ్మా. 5, 4, 3, 2, 1. సో టోటల్ గా 3 చెప్పారు, 4 చెప్పమంటే భారతీయుడు, ఠాగూర్, మల్లన్న, శివాజీ, జెంటిల్ మ్యాన్, అపరిచితుడు ఇవన్నీ బ్లాక్ మనీ లేదా దొంగ డబ్బు మీద బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు. ఎక్కువ మీరే చెప్పారు కాబట్టి పాయింట్ ఇటు. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ కోసం ఇటు 1 పాయింట్ ఇటు 1 పాయింట్. ఇప్పుడు మీరే గెలిపియాలి మీ టీమ్స్ ని. 3, 2, 1 గో. క్వశ్చన్ ఏంటంటే, కూతురు లేదా కొడుకు కోసం తల్లిదండ్రులు పాడే సినిమా పాటలు ఏవైనా 3. 5, 4, 3, 2, 1 పాడండి అని చెప్పాను. టైమ్ అప్. తల్లిదండ్రులు పిల్లల కోసం పాడే పాటలు. లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి. వెరీ గుడ్. 1 సెకండ్. జో అచ్యుతానంద జో జో ముకుంద పాడండి. లాలి పరమానంద రామ గోవింద. వెరీ గుడ్. 2 అయినాయి. 3వది. 3,
2 1 టైమ్ అప్. వాళ్ళు 2 పాడారు, మీరు వాళ్ళు 2 కాకుండా 3 సపరేట్ వేరే వేరే పాడితే మీకు పాయింట్ వస్తుంది. గుమ్మడి గుమ్మడి Very good. ఆడిందంటే అమ్మాడి. రెండోది మీకంటే ఎక్కువ వీళ్ళే పాడారు కాబట్టి రౌండ్ విన్నర్. 3,000 rupees. It's a family party. ఆడవాళ్ళ మీకు జవార్లు శ్రీకాకుళంలో ఇప్పుడు సెకండ్ రౌండ్ లో బాగా పరిగెత్తాలి, దూకాలి, గెలవడానికి టీం ని గెలిపించడానికి ఏమైనా చేయాలి. అలాంటి వాళ్ళు చేయెత్తండి. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే వాట్స్ యువర్ నేమ్? భార్గవి. భార్గవి, ఏం చేస్తుంటావు? ఇంటర్ కంప్లీట్ అయింది. ఇంటర్ అయిపోయిందా? వెరీ గుడ్. హాయ్ రవి, నా Hi. పేరు యామిని, నేను హౌస్ వైఫ్. యామిని గారు హౌస్ వైఫ్. హాయ్ రవి గారు, హాయ్ అండి. నా పేరు వెన్నెల, హౌస్ వైఫ్. వెన్నెల గారు హౌస్ వైఫ్. హాయ్ రవి, నా పేరు సుజాత, నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ రవి గారు, నా పేరు మణికేశ్వరి. House ఐఎమ్ ఫ్రమ్ ఒరిస్సా. అంటే మా అమ్మ వాళ్ళు ఒరిస్సా, మా అమ్మ వాళ్ళ ఊరు. ఓకే. అయితే మన ఆంధ్రప్రదేశ్ కాకుండా ఒరిస్సాలో కూడా మీ ప్రోగ్రామ్ అలాగే ఫాలో అవుతారు. వాళ్ళందరి కోసం నేను ఒరియాలోని మీకోసం చెప్తాను. హలో సుగ్యాని, రంజిత, సబిత, సుజాత ସମସ୍ତଙ୍କୁ ରବି ଭାଇ ତରଫରୁ హాయ్. హాయ్. మీరు ఒరిస్సాలో చెప్పారు కాబట్టి నేను కూడా వాళ్ళకి ఒరిస్సాలో ఏమని చెప్తా. ఒరియా మా నేర్పియండి ఏమన్నా. అంటే వాళ్ళందరికీ స్పెషల్ గా నా తరపు నుంచి, మా ప్రోగ్రామ్ తరపు నుంచి హాయ్. అమ్మ ସମସ୍ତଙ୍କ తరఫରୁ అమ్మో సమోసాలు అన్ని తింటూ, అమ్మ ସମସ୍ତଙ୍କ తరఫରୁ, ఈటీవీ తరఫరు, అందరు సమోసాల తరపు నుంచి, మా ఈటీవీలో ఉండే సమోసాల తరపు నుంచి, సమోసా కాదు ସମସ୍ତଙ୍କ తరఫరు, అమ్మో అమ్మో ସମସ୍ତଙ୍କ సమోసంగా తరఫరు తొరఫురు ధన్యవాద్. ధన్యవాద్. హాయ్ రవి గారు, హాయ్. పేరు రాధిక, హౌస్ వైఫ్. రాధిక గారు హౌస్ వైఫ్. ఓకే, ఇక్కడ కూడా చెప్పేశారు కాబట్టి సెకండ్ రౌండ్ టిక్ టాక్ టూ తీసుకురండి. మీ ముగ్గురు ఎల్లో అండ్ మీ ముగ్గురు ఆరెంజ్ 1 by 1 వెళ్తారు. మీరు వెళ్ళిన తర్వాత చేయి కొడితే మీరు లైన్ దాటారు. హైఫై ఇవ్వకుండా లైన్ దాటితే అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. స్ట్రైట్ గా, క్రాస్ గా, స్లాంట్ గా సీక్వెన్స్ సెట్ చేయాలి. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. అందులో ఫస్ట్ రౌండ్ 3 2 1 గో. ఆరెంజ్ సీక్వెన్స్ గా, స్లాంట్ గా ఇది అయిపోయింది. కానీ మీరు వెళ్ళక ముందు అర్ధగంట ముందు మీరు వెళ్ళారండి. కన్ఫ్యూజ్ కాదండి, ఇంత క్లియర్ గా కనబడుతుంది కదా. ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు ఆగిపోతారు కదా. బేసికల్ గా మీరు గెలవలేదు, వాళ్ళు ఓడిపోయారు. మిమ్మల్ని గెలిపించారు కాబట్టి పాయింట్. శ్రీకాకుళం ఆడవాళ్ళు చాలా ఫాస్ట్, చాలా క్విక్ ఉంటారు. మీ శ్రీకాకుళం కాదు, శ్రీకాకుళమేనండి. మరి ఈసారి గెలిచి చూపెట్టాలండి మీరు. కమాన్, తగ్గేది లేదు. సెకండ్ రౌండ్, యువర్ టైం స్టార్ట్స్. 3 2 1 గో. గలీజ్ గలీజ్ తాను పెట్టిన తర్వాత తొయ్యడం పెద్ద ఫౌల్. ఇంకోటి హైఫై ఇవ్వకుండా వెళ్ళడం ఫస్ట్ ఫౌల్. సెకండ్ దాంట్లో మళ్ళీ వచ్చి మళ్ళీ ఉన్న దాంట్లోకి వెళ్ళి ఎల్లోని పీకి బయట పడేసినాం కాబట్టి ఇప్పుడున్న పాయింట్ కూడా పీకేసి ఈ పాయింట్ వీళ్ళకి ఇచ్చాం. హైఫై ఇవ్వలేదు సరే, అడిగి పోయినాక ఎల్లోది ఎందుకు పీకారు మీరు? ఆల్రెడీ ఒకరి ఇంట్లో ఉన్నారు, ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నూకేసి నువ్వు ఉంటావా? అంటే ఆల్రెడీ తను ఉంది కదా అని చెప్పి. ఏది ఉంది కదా, ముందే పెట్టింది కదా అని హైఫై ఇచ్చి వచ్చింది కదా మళ్ళీ. అప్పుడు కౌంట్ చేయాలి కదా, హైఫై ఇచ్చిన తర్వాతనే కౌంట్ చేయాలి కదా. ఆల్రెడీ ఉన్నదాన్ని ఎందుకు పీకేసింది? అంటే విన్ అవ్వాలని ఒక ఉత్సాహంతో. విన్ అవ్వాలని ఎంత ముఖ్యమో
ఎలా విన్ అయ్యారో కూడా అంతే ముఖ్యం. ఆ పద్ధతి, ఆ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ కోసం 3, 2, 1 గో. క్లియర్ గా చెప్పాను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినప్పుడు హైఫై ఇచ్చిన తర్వాత ఒకరు వెళ్ళాలి అని. మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళారు? సార్ మిమ్మల్ని చూసి కంగారులో మిస్ అయిపోయింది. ఇద్దరు కామెడియన్స్ కొట్టుకొని విలన్ మీద వచ్చి పడ్డారంట. ఎందుకు కదా ఇంతకు ముందు బాగా ఆడారు కదా, ఫస్ట్ సెకండ్, దాని తర్వాత ఇప్పుడు ఏమైంది? ఇద్దరు వెళ్ళేసి అక్కడ భోజనాలు ఎక్కడ పెడుతున్నారని వెతుకుతున్నారా? కాబట్టి డిస్క్వాలిఫైడ్. ఆ పాయింట్ వీళ్ళకి. సో ఫస్ట్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ గెలుచుకున్నారు కాబట్టి రౌండ్ విన్నర్. అద్భుతంగా ఆడినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యారు. ఇటు నలుగురు అందమైన లేడీస్. అండ్ ఇప్పుడు గేమ్ పోటీ స్టార్ట్ చేస్తున్నాం. కానీ మీ నలుగురు కలిసి మీ టీం కి ఒక పేరు పెట్టాలి. మీ నలుగురు కలిసి ఒక టీం కి ఒక పేరు పెట్టాలి. ఏదన్నా చాలా వైలెంట్ గా వాళ్ళకి భయపడేలా ఉండాలి. పుష్పనా? తగ్గేదేలే టీం. సలార్ టీం. ఓకే, ఇటువైపు సలార్ టీం అండ్ ఇటువైపు పుష్ప టీం. ఎవరు గెలుస్తారో చూద్దాం. గేమ్ కి కావాల్సిన సామాన్లు తీసుకురండి రా. ఉయ్యాలో ఉయ్యాల ఊపిరి నీకు ఉయ్యాల. ఈ ఉయ్యాలలో మీ బిడ్డనో నా బిడ్డనో కూర్చోదు. ఈ బాల్ ని కూర్చోబెట్టాలి. ఓ ఇద్దరు ఇటు పట్టుకుంటారు, ఓ ఇద్దరు ఇటు పట్టుకుంటారు. ఈ బాల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయి ముట్టుకోకుండా బాస్కెట్ లో వేయాలి. ఏ నలుగురు అయితే 1 minute లో ఎక్కువ బాల్స్ వేస్తారో బాస్కెట్ లో వాళ్ళ విన్నర్. సో మీ ఇద్దరితో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది బ్యూటీ బ్యూటీ. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే, ఈ రంగు గోళ్ళు నింగిలో రంగోజలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్సలే. Five, 4, 3, 2. వెరీ యావరేజ్ పర్ఫార్మెన్స్. చాలా ఈజీ గేమ్, ఆడడానికి కూడా చాలా ఈజీ గేమ్. ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ ఉండే, అదే కనబడలేదు. ఫైనల్ గా ఒక్కటేసారు. వీళ్ళకి చాలా ఈజీ. తలుచుకుంటే 10 సెకండ్లో 2 వేసేసి గేమ్ ఆఫ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. మీ టార్గెట్ 2 గో. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లే, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే, లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే, టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్ కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు, గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మారు సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా. 5, 4, 3, 2, 1. సో మొత్తానికి 1-1 టై అయింది. కాబట్టి మీ నలుగురికి అంటే మీకు ఒక ఛాన్స్, మీ ఇద్దరికి ఒక ఛాన్స్.
సెకండ్స్ టై బ్రేకర్ ఇచ్చినా ఒకటేసారు. ఈజీ గేమ్ కాబట్టి ఈజీగా 2 వేయాలి. 3, 2, 1 అండ్ గో. టైమ్ అప్. 1 బాల్ మీరు వేశారు కాబట్టి రౌండ్ విన్నర్. ఆల్రైట్, సో అద్భుతంగా ఆడారు. ఏదో ఒక బాల్ 2 బాల్ వేశారు కాబట్టి 4000 రూపాయలు. శ్రీకాకుళంలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు